హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ రిలీజ్ చేసిన యాక్షన్ ప్లాన్ లోని 3 మోడల్ పేపర్లు, అలాగే ఎస్ఎస్సి బోర్డు రిలీజ్ చేసిన 2 మోడల్ పేపర్ల నుంచి కలెక్ట్ చేసిన రీడింగ్ కాంప్రిహెన్షన్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఇది వరకు వీడియోలో పార్ట్ 1 గా నేను 1 మరియు 2 రీడింగ్ కాంప్రిహెన్షన్లు చేయడం జరిగింది. దానికి ఎక్స్టెన్షన్ గా పార్ట్ 2 వీడియోగా ఇది చేస్తున్నాను. ఇందులో నేను 3 రీడింగ్ కాంప్రిహెన్షన్ ని కవర్ చేస్తాను. అయితే ఈ వీడియో చూసే ముందర మీరు పార్ట్ 1 లింక్ ని నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అది చూసిన తర్వాత ఇది చూడండి. వీటి నుంచి వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. మరి థర్డ్ రీడింగ్ కాంప్రిహెన్షన్ ఏదైతే ఉందో అది మిజిబిల్ ద ఆటర్ నుంచి ఇవ్వడం జరిగింది. అయితే రీడింగ్ కాంప్రిహెన్షన్ మొత్తం చదవనక్కర్లేదు. క్వశ్చన్ చూస్తే మనకు అర్థమైపోతుంది ఇది మనం చూసిన రీడింగ్ కాంప్రిహెన్షన్ కాదా అనేటువంటిది. చూడండి, వాట్ డిడ్ మ్యాక్స్వెల్ నేమ్ హిస్ పెట్ ద ఆటర్. సో మరి మ్యాక్స్వెల్ తన పెట్ అయిన ఆటర్ కి ఏమని పేరిచ్చాడు? మిజిబుల్ అని పేరిచ్చాడు. దాన్నే మనం ఆన్సర్ గా రాస్తున్నాం. చూడండి, మొదటి 2 ప్రశ్నలకు సమాధానం మనం టెక్స్టువల్ గా రాయాల్సి ఉంటుంది. రిమైనింగ్ 3 క్వశ్చన్స్ కి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో మన ఆప్షన్ ని చూస్ చేసుకుంటే సరిపోతుంది. చూద్దాం మరి. మ్యాక్స్వెల్ నేమ్డ్ హిస్ పెట్ మిజిబుల్. సో మ్యాక్స్వెల్ తన పెట్టికి ఏమని నేమ్ చేశాడు? మిజిబుల్ అని చేశాడు. గుర్తుంచుకోండి, ఒక్కొక్క ప్రశ్నకి 2 మార్కులు. మరి రెండో ప్రశ్న, హౌ వాజ్ ద ఆటర్ ఫర్ ద ఫస్ట్ డే. ఇక్కడ ఫస్ట్ డే అని ఇవ్వలేదు, ఫస్ట్ 24 అవర్స్ అని ఇచ్చారు. అంటే మొదటి రోజు అని అర్థం. అది ఎలా ఉంది? నైదర్ హోస్టైల్ నార్ ఫ్రెండ్లీ, సింపుల్, అలూఫ్ అండ్ ఇండిఫరెంట్. ఇది మన ఆన్సర్ అవుతుంది. అదే మనం ఇక్కడ రాసాం. చూడండి, ఆటర్ వాజ్ నైదర్ హాస్టైల్ నార్ ఫ్రెండ్లీ, హీ వాజ్ అలూఫ్ అండ్ ఇండిఫరెంట్ ఫర్ ద ఫస్ట్ డే అనేది ఆన్సర్ గా రాయాల్సి ఉంటుంది. సో ఇలా రాసిన తర్వాత థర్డ్ క్వశ్చన్ కి మనం మల్టిపుల్ చాయిస్ లో మనం పిక్ చేసుకోవాలి. వాట్ ప్రూవ్స్ దట్ ద ఆటర్ కేమ్ క్లోజర్ టు ద నరేటర్. చూడండి, మిజిబుల్ స్లెప్ట్ ఇన్ ద క్రూక్ ఆఫ్ ద నరేటర్స్ నీస్. ఇలా పడుకోవడం వల్ల ఆ మిజిబుల్ నరేటర్ కి చాలా క్లోజ్ అయినట్టుగా మనం భావించాలి. కాబట్టి ఇది ఆన్సర్ మనకు అవుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. సో మిజిబుల్ ప్లేడ్ విత్ ద సర్వెంట్ కాదు, మిజిబుల్ సింప్లీ స్టేడ్ అలూఫ్ కాదు. సో దిస్ ద రైట్ ఆన్సర్. సో ఫోర్త్ వన్ చూద్దాం. వాట్ వాజ్ ద మోస్ట్ జాయ్ఫుల్ పాస్ట్ టైమ్ యాక్టివిటీ ఆఫ్ మిజిబుల్. సో ప్లేయింగ్ విత్ వాటర్. సో ఈ రీడింగ్ కాంబినేషన్ లో మనకు అర్థం అవుతుంది, విత్ జాయ్ ఇన్ ద వాటర్. సో వాటర్ లో అది ఎక్కువగా స్పెండ్ చేస్తుంది. సో అదే మన ఆన్సర్ అవుతుంది. సో టాయ్స్ తో ఆడుకోలేదు, అలాగే రన్నింగ్ అప్ అండ్ డౌన్ ద బెడ్ కూడా కాదు. వాట్ విల్ మిజిబుల్ డూ ఇఫ్ ఎ బౌల్ ఈస్ నాట్ ఓవర్టర్న్. బౌల్ ఓవర్టర్న్ కాకపోతే మిజిబుల్ ఏం చేస్తుంది? చూడండి, హీ సాట్ ఇన్ అండ్ స్ప్లాష్ ఇన్ అంటిల్ ఇట్ ఓవర్ఫ్లోస్. అదే మన ఆన్సర్. హీ విల్ సిట్ ఇన్ అండ్ స్ప్లాష్డ్ ఇన్ అంటిల్ ఇట్ ఓవర్ఫ్లోస్. సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం మిజిబుల్ ద ఆటర్ నుంచి వచ్చిన రీడింగ్ కాంప్రిహెన్షన్స్ కి ఆన్సర్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, 1కి 2 సార్లు చూడండి, ఆన్సర్స్ బాగా బై హార్ట్ చేయండి. మొదటి 2 ప్రశ్నలకు మాత్రమే మనం మాన్యువల్ గా రాయాల్సి ఉంటుంది. 3, 4, 5 ప్రశ్నలకు మాన్యువల్ గా రాయాల్సిన అవసరం లేదు. ఉన్న ఆప్షన్స్ లో నుంచి సరైన ఆప్షన్ ని పిక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫోర్త్ వన్ కి దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వి విల్ మూవ్ టు ద ఫోర్త్ రీడింగ్ కాంప్రిహెన్షన్. సో దిస్ ఈస్ ద ఫోర్త్ వన్. ఇది మనకు ఎస్ఎస్సి బోర్డు రిలీజ్ చేసిన మోడల్ పేపర్ నుంచి ఇచ్చారు, ద ప్రపోజల్. మొన్న గ్రాండ్ టెస్ట్ కూడా ఇదే ఇచ్చారు, మీరు బాగా గమనించండి. సో ఈ రీడింగ్ కాంబినేషన్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు, ఇట్స్ కోల్డ్ అని మనకు స్టార్టింగ్ లో ఉంటుంది. మరి ఫస్ట్ ప్రశ్న, వై ఈజ్ లోమో ట్రెమ్లింగ్ ఆల్ ఓవర్. సో ట్రెమ్లింగ్ అంటే షేకింగ్ లేదా షివరింగ్ అని చెప్పొచ్చు. సో దానికి సమాధానం ఏంటి చూ. లోమో ఈజ్ ట్రెమ్లింగ్ ఆల్ ఓవర్ డ్యూ టు ఎక్స్ట్రీమ్ నర్వస్నెస్, యాంగ్జైటీ అండ్ ఎక్సైట్మెంట్ రిగార్డింగ్ హిస్ ప్రపోజల్ ఆఫ్ మ్యారేజ్ టు నటాలియా. ఇంత లెంగ్తీ ఆన్సర్ మనం రాయాల్సి ఉంటుంది. యాజ్ సింపుల్ యాజ్ చలి వల్ల వణికాడు అని కాదు. సో ఇక్కడ కేవలం మ్యారేజ్ ప్రపోజల్ కోసం వచ్చాడు, వణుకుతున్నాడు. నటాలియాకి ప్రపోజ్ చేయాలి, మ్యారేజ్ చెప్తే ఎలా మరి ఒప్పుకుంటుందా లేదా అని ఆయనకు డౌట్ గా ఉంది. అందుకోసమే ఆయన చాలా నర్వస్ గా ఫీల్ అవుతున్నాడు, యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నాడు, అలాగే ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నాడు. సో ఈ కారణాల చేత అతను షేకింగ్ లేదా షివరింగ్ అనేది అవుతూ ఉన్నాడు. దిస్ ఇస్ ద ఓన్లీ రీజన్. సో గుర్తుపెట్టుకోండి, 1కి 2 సార్లు చదవండి, బై హార్ట్ చేయండి, పర్లేదు. సేమ్ ఆన్సర్ మీరు రాసేయచ్చు. చూడండి, లోమో ఇస్ ట్రెంబ్లింగ్ ఆల్ ఓవర్ డ్యూ టు ఎక్స్ట్రీమ్ నర్వస్నెస్, యాంగ్జైటీ అండ్ ఎక్సైట్మెంట్ రిగార్డింగ్ హిస్ ప్రపోజల్ ఆఫ్ మ్యారేజ్ టు నటాలియా. Let us see the second question. What does Lomo think will happen if he hesitates or looks for real love?
ఇక్కడ హెసిటేట్ అంటే డౌట్, అంటే చెప్పాలనా లేదా, ప్రపోజ్ చేయాలనా లేదా అనేది ఒకటి. రెండోది, సో రియల్ లవ్ కోసం చూడాలా అని ఒకవేళ ఎక్కువసేపు ఆలోచిస్తే ఏమవుతుంది అనేది ఇక్కడ ప్రశ్న. ఏమవుతుంది? పెళ్లి కాదు అంతే. సో చూడండి, లోమో బిలీవ్స్ దట్ ఇఫ్ హీ హెసిటేట్స్, సందేహిస్తే, ఓవర్ థింగ్స్, ఎక్కువగా ఆలోచిస్తే, లుక్స్ ఫర్ రియల్ లవ్, ఇది రియల్ లవ్ కోసం ఇంకా ఆయన వేచి చూస్తే, హీ విల్ నెవర్ గెట్ మ్యారీడ్, జీవితంలో పెళ్లి కాదు. ఇప్పటికే లేట్ అయిపోయింది. సో 35 years వచ్చేసినాయి ఆయనకి. సో అయినా కూడా పెళ్లి కాలేదు. మరి ఇప్పుడు కూడా నేను ఇంకా రియల్ లవ్ కావాలి లేదా సో ఇంకా బెస్ట్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పెళ్లి కాదు. సో ఇక్కడ హెసిటేట్స్ ఏంటి? అమ్మాయికి ప్రపోజ్ చేయాలా వద్దా? ఇది మీకు సమాధానంగా రాయాల్సి ఉంటుంది. సో థర్డ్ వన్ ఏముందో చూద్దాం. మరి థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఆన్సర్లకి మల్టిపుల్ చాయిస్ ఉంటుంది. కేవలం మనం పిక్ చేసుకోవాలి. వాట్ ఈజ్ లోమోస్ మెయిన్ కన్సర్న్ అబౌట్ వెయిటింగ్ టూ లాంగ్ టు గెట్ మ్యారీడ్? ఇక్కడ కన్సర్న్ అంటే వర్రీ అని అర్థము. మరి లోమో దేనికి వర్రీ అవుతున్నాడు? ఎక్కువ కాలం వెయిట్ చేస్తే పెళ్లి చేసుకోకుండా, సో దేని గురించి వర్రీ అవుతున్నాడు? హీ విల్ నెవర్ గెట్ మ్యారీడ్. ఒకవేళ నేను అలా వివాహం చేసుకోకుండా ఎక్కువ రోజులు వెయిట్ చేస్తే నాకు జీవితంలో పెళ్లి కాదు అనే ఒక వర్రీ అయితే అతనికి ఉంది. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి, థర్డ్ వన్, హీ విల్ నెవర్ గెట్ మ్యారీడ్. ఫోర్త్ వన్ చూడండి, వాట్ ఏజ్ డస్ లోమో కన్సిడర్ టు బి క్రిటికల్ ఫర్ మ్యారేజ్? ఇక్కడే ఇచ్చాడు, ఇట్స్ క్రిటికల్ ఏజ్ 35. కాబట్టి ఆన్సర్ మనకు సి అవుతుంది. సి ఇస్ ద రైట్ ఆన్సర్, 35. సో విచ్ సిమ్టమ్ డస్ లోమో నాట్ మెన్షన్ ఎక్స్పీరియన్సింగ్ డ్యూ టు హిస్ ఎగ్జైట్మెంట్? సో ఇతను ఎక్సైట్ అవ్వడం వల్ల అతనికి హెడేక్ తప్ప మిగతావన్నీ ఉన్నాయి. చూడండి, ట్రెమ్లింగ్ లిప్స్, అలాగే ట్విచ్ ఇన్ హిస్ ఐబ్రో. సో చూద్దాం ఇక్కడ, చూడండి, ట్రెమ్లింగ్, సో దేర్ ఈస్ ఎ ట్విచ్ ఇన్ మై, సో awfully upset, లిప్స్ ఆర్ ట్రెమ్లింగ్, ఇవన్నీ ఉన్నాయి. హెడేక్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. కాబట్టి దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఫిఫ్త్ వన్ కి హెడేక్ ఇస్ ద రైట్. ఇలా మీరు రాయండి ఆన్సర్ స్క్రిప్ట్ లో. సో బి అనే ఆప్షన్ పెట్టినా సరిపోతుంది. లేదు టైం ఉంది నేను రాస్తాను అంటే రాసినా కూడా పర్లేదు. వి విల్ మూవ్ టు ద నెక్స్ట్ అండ్ లాస్ట్ పారాగ్రాఫ్. ఇది మనకు ఎస్ఎస్సి బోర్డు రిలీజ్ చేసినటువంటి ఇంకొక మోడల్ పేపర్ నుంచి కలెక్ట్ చేసింది, గ్లింప్సెస్ ఆఫ్ ఇండియా. మరి ఈ గ్లింప్సెస్ ఆఫ్ ఇండియాలో ఏం క్వశ్చన్లు వచ్చాయి చూద్దాం. హౌ వాస్ టీ డిస్కవర్డ్ యాక్సిడెంటల్లీ ఇన్ చైనా? సో చైనాలో టీ ఎలా కనుగొనబడింది? సో లెసన్ విన్నప్పుడు మనకు అర్థమయ్యే ఉంటుంది, కానీ ఇప్పుడు అంత సమయం లేదు కాబట్టి లెసన్ అంతా తెలియకపోయినా పర్వాలేదు. ఇందులోని ప్రశ్నలకు సమాధానాలు చేయగలిగితే సరిపోతుంది. టీ ఎలా కనుగొనబడింది చైనాలో అనడానికి ఇక్కడ ఒక స్టోరీ అయితే మనకి ఇచ్చారు. చూడండి, చైనీస్ ఎంపరర్ హూ ఆల్వేస్ బాయిల్డ్ వాటర్ బిఫోర్ డ్రింకింగ్ ఇట్. సో వన్ డే a few leaves of the twigs burning under the pot fell into the water, giving it a delicious flavor. సో ఇంత రాయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా ఆన్సర్ ఎలా రాయాలి అంటే, టీ వాజ్ డిస్కవర్డ్ వెన్ లీవ్స్ ఫెల్ ఇన్ టు బాయిలింగ్ వాటర్, గివింగ్ ఇట్ ఏ డెలిషియస్ ఫ్లేవర్. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇదంతా మనం రాయాల్సిన అవసరం లేదు. మరి చైనా చక్రవర్తి వేడి నీళ్లు కాచుకునేటప్పుడు కొన్ని ఆకులు అందులో పడడం జరిగింది. అవి చాలా ఫ్లేవర్ ఇవ్వడం జరిగింది, డెలిషియస్ ఫ్లేవర్, రుచికరమైనటువంటిది. సో దాంతో ఆయన సో ఇంకా రెగ్యులర్ గా లీవ్స్ వేసుకొని తాగినట్టుగా మనకి ఇక్కడ చెప్పబడుతుంది. ఇలా టీ కనుగొనబడినట్లుగా మనకు అర్థమవుతుంది. మన సెకండ్ క్వశ్చన్ చూద్దాం. వాట్ వాస్ ద లెజెండ్ అబౌట్ బోధిధర్మ విత్ రిలేషన్ టు ద టీ ప్లాంట్స్? మరి ఇక్కడ బోధిధర్మకు సంబంధించి ఇండియాలో అంటే చైనాలో అయితే చైనీస్ ఎంపరర్ ద్వారా కనుగొనబడింది. ఇక్కడ బోధిధర్మ ద్వారా కనుగొనబడినట్లుగా మనకు తెలుస్తుంది. చూడండి, ఏన్షియంట్ బుద్ధిస్ట్ ఎస్థెటిక్ కట్ ఆఫ్ హిస్ ఐలిడ్స్ because he felt sleepy during meditation. 10 tea plants grew out of the eyelids. చూడండి, ఇక్కడ బోధిధర్మ తన ఐలిడ్స్ ని కట్ ఆఫ్ చేసి అలా నేలపైన వేసినట్టుగా అవి 10 టీ ప్లాంట్స్ గా ఎదిగినట్టుగా ఇక్కడ చూస్తున్నారు. అందుగల కారణం ఏంటంటే వాళ్ళు మెడిటేషన్ టైంలో నిద్ర వస్తుంది, ఆ నిద్ర పోవడం కోసం వాళ్ళు కనుగొన్నట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. మరి ఆన్సర్ ఎలా రాయాలి? బోధిధర్మాస్ ఐలిడ్స్ ఫెల్, టీ ప్లాంట్స్ గ్రీవ్ అండ్ టీ రిమూవ్డ్ స్లీప్. సో అలా టీ అనేటువంటిది నిద్రను దూరం చేసింది మెడిటేషన్ టైంలో. ఆయన ఐలిడ్స్ ద్వారా ఈ ప్లాంట్స్ గ్రూ అయినట్టుగా మనం చూస్తున్నాం. సో ఇలా మనం ఆన్సర్ రాసుకుంటే సరిపోతుంది. నౌ వి విల్ మూవ్ టు ద థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. విచ్ స్టేట్ ఇన్ ఇండియా హ్యాస్ ద లార్జెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ టీ ప్లాంట్స్? ఆన్సర్ ఈస్ అస్సాం. చూడండి, స్టార్టింగ్ లో ఉంటుంది. అస్సాం ఇస్ ద రైట్ ఆన్సర్. సో అస్సాం హ్యాస్ ద లార్జెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్లాంటేషన్స్. వాట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ ద వర్డ్ చాయ్? చాయ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? చైనీస్ నుంచి వచ్చింది. ఇక్కడ చూసాం, చాయ్ అండ్ చీనీ ఆర్ ఫ్రమ్ చైనీస్. సో ఆన్సర్ ఈస్ చైనీస్. టీ వాజ్ డ్రంక్ ఇన్ యూరోప్ ఇన్ ద 16th century యాజ్
మెడిసిన్. సో యూరోప్లో 16th సెంచరీలో మెడిసిన్గా వచ్చింది. టీ కేమ్ టు యూరోప్ ఓన్లీ ఇన్ ద 16th century అండ్ వాజ్ డ్రంక్ మోర్ యాజ్ మెడిసిన్ దాన్ యాజ్ బీవరేజ్. సో దిస్ ఇస్ ద ఆన్సర్. చూడండి, వెరీ సింపుల్. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఈ 5 రీడింగ్ కాంప్రిహెన్షన్స్ అంటే పార్ట్ 1 లో చేసినటువంటి 2 రీడింగ్ కాంప్రిహెన్షన్స్, పార్ట్ 2 లో చేసినటువంటి 3 రీడింగ్ కాంప్రిహెన్షన్స్, వీటిని మీరు థరోగా ప్రిపేర్ అవ్వండి. సో ఖచ్చితంగా 10కి 10 మార్కులు మీరు సంపాదించుకోగలుగుతారు. నేను మళ్ళీ చెప్తున్నాను, వీడియోను 1కి 2 సార్లు చూసి ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్కి వెళ్ళండి. మీ టాస్క్ ఈజీ అవుతుంది. మీ అందరికి కూడా మంచి స్కోర్ రావాలని నేను విష్ చేస్తున్నాను. I wish you all the very best. Thanks for watching this video. మీరు ఇంతవరకు నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే అవసరము అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.